మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్న. గురుగారు, మార్చి నెలలో విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏదైనా పరిస్థితులు ఉండబోతున్నాయి. మనకి ఇక్కడే చంద్రగ్రహణం ఉంది మార్చి నెలలో 3వ తారీఖు. అలాగే ఉగాదిని ఏ విధంగా పురస్కరించుకుంటే బాగుంటుంది, ఈ గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఈ నెల వీళ్ళ మీద ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుంభరాశి ఇప్పుడు ఏదైనా కష్టపడే రాశి ఉంది అంటే, కష్టానికి ప్రతిఫలం దొరక్కపోయినా ఆశించకుండా మళ్ళీ కష్టపడే తత్వం ఉన్న రాశి ఉంది అంటే కనుక అది కుంభరాశి. మీరు ఒక మాస్టర్ ఉంటాడు స్కూల్లో. ఈ మాస్టర్ ఏం చేస్తాడంటే 10 మందికి 40 మందికి పాఠాలు చెప్తూ ఉంటారు. ఆ పాఠాలు విని ఎగ్జామ్స్ రాసి ఒక్కొక్కరు ఒక్కొక్కటి అవుతాడు. ఒక్కోరయ్యి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్కూల్ చూద్దామని చెప్పి గెట్ టుగెదర్ పెట్టుకుని స్కూల్కి వస్తూ ఉంటారు. ఈ స్కూల్కి వచ్చినప్పుడు మాస్టర్ కనిపిస్తాడు. మనకు పాఠాలు చెప్పిన మాస్టరే ఉంటాడు అక్కడ. అంటే ఆ మాస్టరు మన తర్వాత తరాల వారికి కూడా పాఠాలు చెప్తే అక్కడే ఉండిపోతారు. మనమేమో ఎన్నో రకాలుగా విదేశాలకు వెళ్తారు, కలెక్టర్ అవుతారు, లాయర్ అవుతారు, హోటల్ పెడతాడు, ఎన్నో రకాల వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నారు చూసారా మాస్టరు, ఆయనే కుంభరాశి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా ఇలానే ఉంటుంటారు అన్నమాట. స్థితిగతులన్నీ కూడా వీరికి ఇలానే ఉంటూ ఉంటాయి అన్నమాట. బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిష్ఠూరం వచ్చినా, సుఖం వచ్చినా ఒకేలాగా ఉంటుంది వీళ్ళకి. ₹1,00,00,000 కలిసి వచ్చిందని, అవునా వచ్చిందా అన్నాడు. ₹1,00,00,000 నష్టం వచ్చిందని, నష్టం వచ్చిందా అంటే దేనికి కూడా ఎక్కువగా వీరు బాధపడరు, ఎక్కువగా ఆనందపడరు. వీరి జీవితం ఏంటంటే కష్టాలకి అలా కొనసాగుతూ ఉంటుంటారన్నమాట. అలాంటి వారికి గ్రహాల యొక్క స్థితిగతులు కూడా తోడైనవి అనుకోండి, ఇక వీరికి ఇంకేముంది, భజనే, బృందావన భజన రోజు ఉంటుంది. ఎందుకంటే స్వస్థానంలో వచ్చేసి రాహుతో పాటు కేతువు, బుధుడు, రవి వీళ్ళంతా ఉన్నారు. ఇక 2వ స్థానంలో వచ్చేప్పటికి శుక్రుడితో పాటు శని. ఇక చూడండి భజన ఎలా ఉంటుందంటే వీరికి అన్ని రకాల గ్రహాలు తోడవుతూ ఉంటాయి. ఒక రకంగా ఒకటి చెప్పుకోదగ్గ గ్రహం ఏంటంటే కనుక శుక్రుడు. ఈ మాసంలో వీళ్ళని కాపాడేది అతనే. శుక్రుడు ఒకడు బాగా కాపాడతాడు, శని కూడా పర్వాలేదు అనుకోవచ్చు. ఎందుకంటే శుక్రుడు 2వ స్థానంలో ఉన్నాడు. 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత మేరైన భార్య నుంచో, తల్లి నుంచో, చెల్లి నుంచో ఏదోగా ఉంచి, లేదు స్త్రీలు ఉంటే కనుక కుంభరాశిలో ఎదురుగా ఉన్నటువంటి తండ్రి దగ్గర నుంచా, అన్న దగ్గర నుంచా, భర్త దగ్గర నుంచా, కొడుకు దగ్గర నుంచా కొంత మేరైన అయితే వీరికి ఉపయోగపడేటువంటిది కనిపిస్తుంది. ఇక ఫ్రెండ్స్, దూర బంధువులు, శ్రేయోభిలాషులు, కొలీగ్స్ ఉన్నారు చూసారా, వీరు మాత్రం మన నెత్తిని ఖచ్చితంగా కొబ్బరికాయ వేసిపోతారు. వాళ్ళని నమ్మారంటే మాత్రం ఇంకేం ఉండదు, వీళ్ళకి బూడిది కూడా మిగలదు. కాబట్టి అలా ఫ్రెండ్స్ని నమ్మకుండా, కొలీగ్స్ నమ్మకుండా, ఎవరో పార్ట్నర్షిప్ అంటాన్ని నమ్మకుండా, మన బంధువుల్ని, మన బంధువర్గులను నమ్ముతుంటేనే వీరి నుంచే ఉపయోగపడతారు, వీరే మనకు ఉపయోగపడతారని గమనించుకోవాలి కుంభరాశి వారు. మరొకటి, అసలు వేరే వారి సహాయం తీసుకుంటారా? ఖచ్చితంగా అవసరమైనప్పుడు తీసుకోవాలి, తప్పదు. కుంభరాశి వారికి ఇష్టం లేకపోతే తీసుకోవాలి. ఇక ఈ గ్రహాల యొక్క స్థితిగతులు వీరి మీద ఉన్నాయి కాబట్టి ఇక మార్చిలో వచ్చేటప్పుడు 3వ తారీఖు వచ్చేటువంటి చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం ఆపోజిట్ సైన్ ఎక్కడైతే కుంభరాశి ఉందో దానికి ఆపోజిట్ సైన్ ఇక్కడ కేతు దగ్గర సింహరాశిలో మఖా నక్షత్రంలో ఏర్పడుతుంది గ్రహణం. కాబట్టి ఈ కుంభరాశి వారికి కొంతమేర ఇబ్బంది, రాహుక ఛాయ ఉంటుంది కాబట్టి ఇబ్బంది కుంభరాశి వారికి ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి ఆడవారు, కూతురు కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, ఇంకేదైనా ఉంటే కూడా వారికి, మనకు సంబంధించినటువంటి వారు ఆడవారికి అయితే, మన ఇంట్లో ఉండేవారికి అయితే ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది అని చెప్పొచ్చు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉంటాయి అని చెప్పొచ్చు. ఇక పని చేసి కష్టపడే వారికి అయితే ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గ్రహాలు అనేది సానుకూలంగా ఉంటాయి. ఏ గ్రహం కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ రాశి వారికి ఏ గ్రహం కూడా క్షోభ సరిగా లేదు, బాధిస్తుంది, వీరి మీద శుభదృష్టి లేదు అనుకున్నటువంటి గ్రహాలు ఏమైనా ఉంటే దానికి ఎప్పుడైనా సరే మనం వాకింగ్ చేయటమా, యోగా చేయటమా, సాధన చేయటమా, లేకపోతే కనుక రన్నింగ్ చేయటమా, దీంతో కలిపి యోగా మనకి జిమ్ చేయటమా లాంటివి పెట్టుకుంటూ ఉండాలి. శని భగవాన్ యొక్క అశుభ దృష్టి తగ్గాలి అంటే కనుక ఇలాంటివి చేయాలి. బాడీకి శ్రమ కలిగించి ప్రతిరోజు కూడా చెమట పట్టేలా చేయాలి. అలా అని చెప్పేసి 4-5 ఎఫ్ఐఆర్ పెట్టుకోకూడదండి. శ్రమ కలిగించేదానికి రండి ఎఫ్ఐఆర్ పెట్టుకొని చేయకూడదు. అలాంటివి కాకుండా మంచి పనికొచ్చేదానికి చేస్తే కనుక ఆ శని భగవానికి అశుభ దృష్టి అనేది కొంతమేర తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు శని భగవానికి అశుభ దృష్టి అయితే కుంభరాశి వారి మీద కొంచెం ఉన్నది. కాబట్టి వీరందరూ కూడా ఇలాంటి ప్రయత్నం చేయాలి. హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, స్టమక్ రిలేటెడ్ సమస్యలు ఉన్నవారు, వీరికి ఇంకా ఆరోగ్యం బాగాలేని వారు ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదు.
ఉన్న దగ్గర ఏదో ఒక ఒత్తులు కట్టుకోవడమా, లేకపోతే బీడీలు చుట్టుకోవడం వల్ల, లేకపోతే వారికి ఉన్నటువంటి కష్టం ఏదైతే ఉందో కష్టపడితేనే వారికి ప్రతిఫలం ఉంటుంది. మీకు పంచమంచి పరమాణాలు తినేటువంటి ఆస్తులు ఉండొచ్చు, కానీ ఆ రోజు కష్టపడితేనే మీకు ఆ గ్రహం అనేది అన్నం పెడుతుంది, లేకపోతే ఏదో సందర్భంలో మిమ్మల్ని పక్కన దోసేస్తుంది. కాబట్టి కష్టపడాలి. కుంభరాశి వారికి ఉన్నటువంటి ప్రతిఫలం ఏంటంటే కష్టపడితే వారు సాధించుకోగలుగుతారు. ప్రతి మెట్టు కూడా మేలు రాయిలాగా మిగిలిపోతుంది వారికి. వారు వేసే ప్రతి అడుగు కూడా స్థిరస్థాయిగా ఉంటుంది. కాబట్టి ఇంకొక 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి స్థితిగతుల్లో ఉంటారు. కాబట్టి ఈ యొక్క గ్రహణానికి సంబంధించి చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి దానాలు వీరు గ్రహణ అనంతరం కనుక బియ్యము అవి దానాలు చేసుకున్నట్టయితే వీరికి ఆ గ్రహణానికి సంబంధించిన శోభ అనేది రాకుండా ఉండేది. ఆర్థిక సమస్య, మైండ్ పరంగా, మనసు పరంగా ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలానే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి కూడా పెద్దగా ఇబ్బంది కలగకుండా బాధపడకుండా ఉంటుంది. అలానే వీరికి ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత ఏదైనా వ్యాపారం చేసుకోవాలంటే మార్చి మాసం అంతగా అనుకూలంగా లేదు కుంభరాశి వారికి. ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత అయితే కనుక వీరు కుంభరాశిలో నుంచి కుజుడు బయటికి రావాలి. కుంభరాశిలో నుంచి 2వ స్థానంలోకి కుజుడు వస్తే అప్పుడు వీరు వ్యాపార వృద్ధి అనేది బాగుంటుంది, వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. లేదంటే కనుక మన చుట్టూతో మనము అష్టదిబ్బంది వేసినట్టే. అంటే ఒక పెద్ద కొండశిల ఉంటుంది, కొండశిలకి మనిషిని ఇబ్బంది పెట్టదు, కరవదు, అది చుట్టూతో వాటేసుకొని ఇబ్బంది పెట్టేస్తుంది ఇలాగా. కాబట్టి అలాంటి కొండశిల లాంటిదే ఈ కుంభరాశి వారికి కుజుడు కూడా. కాబట్టి 2వ స్థానంలో కుజుడు రాగానే వీరు వ్యాపారం అనేది మొదలు పెట్టుకోవచ్చు. అయితే వీరు ఇనుము, ఇటుక, ఇసుక, రియల్ ఎస్టేటు, అలాంటి కన్స్ట్రక్షన్ రంగాలు, అలానే ఇంటీరియర్ రంగాలు, అలానే ఫ్యాషన్ డిజైన్ వాటిలో, బట్టల షాప్ వాటిల్లో, ఇలాంటి వాటిల్లో వీరు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. ఇక కూడా వీరికి ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ, మార్కెటింగ్ రంగాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఫుడ్ కోర్ట్స్ కూడా వీరికి బాగుంటాయి. కాబట్టి ఎవరైనా కొత్తగా వ్యాపారం చేసుకోవాలంటే ప్రయత్నం చేయొచ్చు. ఇంకేదైనా నిరుద్యోగులకు ఉద్యోగం కావాలంటే కూడా ఈ ఏప్రిల్ మాసంలో, మే మాసం, అది మార్చి మాసంలో ప్రయత్నం చేయొచ్చు. 19వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే మంచిది. అలానే కనుక వీరికి రాజకీయ రంగం, సినీ రంగంలో ఆల్రెడీ ఉన్నవారు ఉంటే కనుక వారికి అవకాశాలు వస్తాయి. ఏప్రిల్ మాసంలో వస్తాయి. ఈ మార్చి మాసంలో అవకాశాలు వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది, కానీ ఎక్కువగా ఆశపడేయడానికి అయితే ఉండదు. ఇక ఈ మాసంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మార్చి మాసంలో 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి ఎవరైతే ఉన్నారో చైతన్యం చేసేటువంటి శని భగవానుడు ఉన్నాడు. కాబట్టి శని భగవానికి అర్చన, అభిషేకం, హోమం చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక శని భగవానికి నవగ్రహాలు ఒకటి శని భగవానుడు కనుక ప్రతినిత్యం కాకపోయినా వారానికి ఒకసారి అయినా సరే అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది. నువ్వుల నూనెతో బెల్లం తీసుకెళ్ళి నైవేద్యం పెట్టాలి స్వామివారికి. ఎండు కొబ్బరి చెప్పులో దీపారాయణ చేస్తే చాలా మంచిది స్వామివారికి. ఇక నిమ్మకాయలో దీపారాయణ చేసినా కూడా స్వామివారికి చాలా మంచిది. ఇలాంటి ప్రయత్నం చేసుకుంటే ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది తొలుగుతూ ఉంటుంది. ఇక బియ్యము, వెండి, వైట్ తువ్వాలా తీసుకెళ్ళి బ్రాహ్మణ గారికి ఒత్తులు, బ్రాహ్మణ ఉత్తమునికి కానీ, లేకపోతే కనుక ఆచార్య వారికి కానీ, అర్చకుల వారికి కానీ దానం ఇస్తే చాలా మంచిది. అలాంటి వారు దొరకలేకపోతే కనుక ఆవుకి గోధుమ రొట్టెలు తినిపిస్తే చాలా మంచిది. ఆకుకూరలు, పాలకూర, తోటకూర లాంటి ఆవుకు తినిపిస్తే శని భగవాన్ ఒకటే కాదండి, ఇక మనకి గ్రహణానికి సంబంధించిన దోషం కూడా కొంతమేర తీరిపోతుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయాలి. ఈ మార్చి మాసంలో కనీసం ఒక 7 నుంచి 11 మందికి భోజనాలు పెట్టేస్తే చాలా మంచిది. కనీసం వీరి స్తోమత కొంది టిఫిన్స్ ఇప్పించినా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయాలి. లేదా ఏదైనా వృద్ధాశ్రమం, అనాథాశ్రమంలో కనుక వీరు ఏదన్నా కొంతమేర డొనేషన్ చేస్తే కూడా వీరికి కలిసి వచ్చేటువంటి యోగ్యత కనిపిస్తుంది. కొత్తగా జాబ్ ఏదైనా కావాలనుకుంటే ప్రయత్నం చేస్తే 19వ తారీఖు తర్వాత, ఏది మార్చి 19 తర్వాత ప్రయత్నం చేసుకుంటే అవుతుంది. విదేశానం అయితే కని కాదు. విదేశానం చేసేవారు ఎవరైనా ఉంటే కనుక మార్చి 20వ తారీఖు తర్వాతనే ప్రయత్నం చేయాలి కుంభరాశి వారు ఉంటే కనుక. లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు, లేదా విదేశానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. అలాంటి సందర్భం ఏర్పడుతుంది. కాబట్టి కుంభరాశి వారు ఎవరున్నారో వారు ఏప్రిల్, మే నెల తర్వాతనే వారు విదేశానం ప్రయత్నం చేసుకుంటే చాలా మంచి బాగుంటుంది. ఇక 22 సంవత్సరాల తర్వాత వారికి పెళ్లి చూపులు ఏమైనా చూడాలనుకుంటే కూడా ఖచ్చితంగా వద్దని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక పెళ్లి అయ్యేటువంటి యోచన అయితే కనపడట్లేదు. ఇది మే మాసంలోనే ప్రయత్నం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పెళ్లి అంత అనుకూలంగా లేదు వీరికిను. మే మాసం తర్వాత, మే 20వ తారీఖు తర్వాత పెళ్లికి సంబంధించినటువంటి యోగ్యత వీరికి ఉంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేసుకోవచ్చు. ఆల్రెడీ చేసి పిల్లలు పుట్టిన వారు కానీ ఎవరైనా ఉంటే కనుక వారు కూడా మే తర్వాతనే ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంకా వీటితో పాటు ఆరోగ్యం కూడా కొంతమేర సహకరిస్తుంది. వీరికి బద్ధకము, మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం కానీ, ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఉంటే కనుక ఖచ్చితంగా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ప్రయాణాల్లో కొంచెం గండం కనిపిస్తుంది. మార్చి 20వ తారీఖు లోపు ప్రయాణం చేసేవారు ఎవరైనా ఉంటే కనుక ఆచి చూసి ప్రయాణం చేస్తే చాలా మంచిది ఈ యొక్క మార్చి మాసంలో కుంభరాశి వారికి. ఇంకా అన్ని రకాలుగా సానుకూలంగా పడే వాతావరణం లభ్యపడాలి అంటే దేవుని అనుగ్రహం కూడా కొంచెం కావాలి. నవగ్రహాల చుట్టూ తిరగాలి. నా శనీశ్వరునికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఓం నమో శని ఈశ్వరాయ నమః, ఓం
ఓం నమో శనీశ్వరాయ నమః అనే ఒక బీజ మంత్రాన్ని 119 సార్లు ప్రతిరోజు కూడా పారాయణం చేసుకుంటే చాలా మంచిది. నల్ల నువ్వులు మేము పారాయణం చేసుకొని ఊది ఆ నువ్వులతో అభిషేకం చేసుకోవచ్చు, లేదా తల చుట్టూ తిప్పుకొని ఎక్కడైనా పారేటు నీళ్ళలో కానీ పొలం చెట్ల కానీ వేసుకోవచ్చు, రోడ్డుకి విరిపోయి వేసుకోవచ్చు. వీరికి ప్రతిరోజు కూడా లేదా వారంలో ఒకసారి అయినా సరే నిమ్మకాయ కానీ నల్ల ఆవాలు తెల్ల ఆవాలు కానీ నల్ల నువ్వులు కానీ ఒక చిటికెడు తీసుకొని తల చుట్టూతో దిష్టి తీసుకొని పారివేస్తే కనుక నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా కొంతమేర తీరేలా కనిపిస్తూ ఉన్నాయి. ఒక ముగ్గురికైనా బట్టలు సమర్పించుకుంటే మార్చి మాసంలో వీరికి మంచి జరిగేటువంటి యోగ్యత కనిపిస్తుంది. విదేశీ ప్రయాణం కూడా కొంతమేర ఆగితే బాగుంటుంది. కాబట్టి ఇక దేవుని అనుగ్రహం కావాలి వీరికి. దేవుని అనుగ్రహం వచ్చేసి కాలభైరవునికి పూజించుకోవచ్చు, నటరాజ స్వామికి పూజించుకోవచ్చు, దక్షిణామూర్తికి పూజించుకోవచ్చు, అభిషేకం అర్చన హోమం చేసుకోవచ్చు, దానం కూడా చేసుకోవచ్చు. ఇక ఇవన్నీ కూడా దగ్గరలో లేవనుకుంటే కనుక వినాయక స్వామివారికి పూజించుకోవచ్చు. ఇక శివ భగవానుడికి వీరు పంచామృత అభిషేకం సోమవారం రోజున బుధవారం రోజున చేసుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మార్చి మాసం చేసుకోవాల్సిన పరిహారం ఇంకోటి ఉంది, రేగిపళ్ళు చూర్ణం ఉంటుంది. ఈ రేగిపళ్ళు చూర్ణం తెచ్చుకొని కాగేటువంటి నీటిలో వేసేసి ఆ నీరుని కాచిన తర్వాత స్నానం ఆచరిస్తే మనలో ఉన్నటువంటి క్రామ క్రోధాలే కాకుండా ఆ నవగ్రహ దోషాలు కూడా కొంతమేర పటాపంచలేదని ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసి కుంభరాశి వారు గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు, గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు చేసుకుంటూ ఈ యొక్క మార్చి మాసం 2020 సంవత్సరం మొత్తం కూడా అదృష్టవంతులు అయ్యేదానికి ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. ఖచ్చితంగా నిలదొక్కడానికి అయితే బాగుంటుంది. మార్చి నెలలో ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.